ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, శారీ డ్రేపింగ్, హెయిర్ స్టైల్స్ అవన్నీ ఏమీ లేవు, జస్ట్ మేకప్. అది కూడా 3000 అన్న తర్వాతనే బుక్ చేశాం కదా. అదంతా కుదరదండి, 30,000 అయితేనే వస్తాను. ఏంటి 30,000? మీరిప్పుడు చెప్తే ఎలా అండి? ఒకసారి మీ ఓనర్కి ఇవ్వండి, ఆవిడతో నేను మాట్లాడతాను. ఇదిగోండి మాట్లాడండి. ఏంటండి మీరు ఇలా లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తే మేమేమనుకోవాలి? ఇంకేం చెప్పకండి, మేము ఆల్రెడీ బుక్ చేశాం కదా. ఇప్పుడు మేము చెప్పిన ప్రైస్ కి వచ్చి మేకప్ చేసి వెళ్ళండి. మా వల్ల కాదండి. మీ వల్ల కాదంటే ఎలా? మీరు ముందే చెప్పాలి కదా. ఇప్పుడు మేమేం చేయాలి? హలో 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 మాట్లాడుతూ ఉన్నాను, ఫోన్ కట్ చేశారు. చెప్తా వెళ్ళి సంగతి. నిఖిల, అఖిల, ఏంటి ఇంకా బయట నిలబడున్నారు? అక్క ఇంకా రెడీ అవ్వలేదు. మేకప్ వాళ్ళు వచ్చారా లేదా? చెప్పేది వినిపించడం లేదా మీకు? ఏమైంది? ఎందుకిలా ఉన్నారు? అది అమ్మా, ఏమైందంటే పార్లర్ వాళ్ళు రావట్లేదు. ఏంటి అంటుంది? ఇంకా లక్ష్మి రెడీ అవ్వలేదు కదే. పార్లర్ వాళ్ళు రాకపోతే అక్క మాత్రం ఎలా రెడీ అవుతుందమ్మా? అబ్బా, ఇలా అంటే ఎలాగే? ముహూర్తం టైంకి మండపానికి వెళ్ళాలి కదే, అది గుర్తుందా మీకు? ఎలాగోలా మేకప్ వాళ్ళని పిలిపించండి, నాకేం తెలీదు. వాళ్ళని పిలవడం అంటే అంత ఈజీ కాదు. 30,000 అడుగుతున్నారమ్మా. అంత డబ్బు ఎలా అరేంజ్ చేయాలి? మా దగ్గర కేవలం 3,000 ఉన్నాయమ్మా. అందుకే చెప్పాను, వీధి చివరుండే తారుతోనే మేకప్ వేయిద్దాము అని. మీరే వెళ్ళలేదు. అదంతా అవుట్డేటెడ్. ఇలా బ్రైడల్ మేకప్ కి స్పెషల్ గా మేకప్ ఉంది అన్నారు. ఇదేనా మీ స్పెషల్? అంతా నా కర్మ. పెళ్లి కూతురు రెడీ అవ్వలేదంటే మండపానికి ఎప్పుడు వెళతావో ఏంటో. పాపం, మన లక్ష్మి మన కోసం ఎంత చేసిందే, కానీ మీరు మాత్రం దానికోసం ఒక చిన్న పని కూడా చేయలేకపోతున్నారు. ఇలా మాట్లాడుకుంటుంటే టైం వేస్ట్ అవుతుంది. ముందు వెళ్ళి అక్కకు విషయం చెప్దాం. మనమే అక్కని రెడీ చేద్దాం. అఖిల, పద. వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. అమ్మొచ్చి అయిందా అంటూ హడావిడి చేసి వెళ్ళింది. వద్దని చెప్పినా పార్లర్ వాళ్ళని పిలిపిస్తున్నారు. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు? ఆ మేకప్ ఏదో మీరే వేస్తే బాగుంటుంది కదా. అయినా మీరిద్దరూ సెలెక్ట్ చేశారంటే డౌటే లేదు, మంచి మేకప్ ఆర్టిస్టే అయ్యుంటారు. చాలా థ్యాంక్స్. ఈ స్పెషల్ డేని మరింత స్పెషల్ చేయాలనుకుంటున్నారు. యాక్చువల్లీ నాకు కాబోయే అత్తగారు కూడా మేకప్ చేయించుకో బాగుంటుందని చెప్పారు. నాకే ఇవన్నీ ఇష్టం ఉండదని చెప్పాను. కానీ మీరు ఈ అక్కకి ఏం కావాలో అన్నీ చేయాలని పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. అదేంటి, ఇందాకటి నుంచి నేనే మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడడం లేదు? ఈ పెళ్ళైపోతే నేను వెళ్ళిపోతాను అని మీరు బాధపడుతున్నారా? నా గురించి ఆలోచించకండి. నేనెక్కడున్నా మిమ్మల్ని మర్చిపోను. ఇంతకీ ఈ పార్లర్ వాళ్ళు ఎక్కడా? వచ్చేసారా? అది అక్క, అది మేకప్ వాళ్ళు. లేట్ అయినా పర్వాలేదు, వాళ్ళు వచ్చేలోపు ఫేస్ వాష్ చేసుకుంటాను. ఏమైంది? అక్క ఫేస్ వాష్ చేసుకుని వస్తానని వెళ్ళింది. ఒకసారి మేకప్ వాళ్ళకి ఫోన్ చేయి. వాళ్ళు 30,000 అడుగుతున్నారు కదమ్మా, అది అవ్వదు. మనది ఒక బ్రతికేనా? ఏం చెయ్యాలన్నా డబ్బుండదు. పెళ్లి సాఫీగా జరిగిపోవడానికి ఎక్కడో చోట డబ్బు అరేంజ్ చేయొచ్చు కదా. ఆ లక్ష్మీదేవి డబ్బున్న వాళ్ళ ఇంటికే వెళ్తుంది, మనలాంటి వాళ్ళ ఇంటికి రాదు. మనమంటే చిన్న చూపు తనకి. చిన్నప్పుడు దేవుణ్ణి తిడితే మనం దండిస్తాం, కానీ అదే పిల్లలు పెరిగి పెద్దయి పరిస్థితులు అనుకూలించక తిట్టుకుంటే
నిజమే అనిపిస్తుంది. పాపం లక్ష్మి మన కోసం ఎంతో చేసింది. మనం దాని పెళ్లి కూడా సరిగ్గా చేయలేకపోతున్నాం. ఎలాగోలా ఈ సమస్యకి పరిష్కారం చూపించు తల్లి. ఇప్పుడుండే పరిస్థితుల్లో అక్కకు అన్ని విషయాలు చెప్పలేకపోతున్నాం. చూసావా అక్క ఎంత హ్యాపీగా ఉందో. అందుకే అంటున్నాను, ఇంకా ఆలస్యం చేస్తే మంచిది కాదు. మనమే మేకప్ వేద్దాం. ఈ లక్ష్మీదేవికి కష్టం విలువ తెలియదనుకుంటా. లేదంటే లాస్ట్ మినిట్ లో ఇలా చేస్తుందా? తనకి లగ్జరీ అంటే ఇష్టం. అందుకే డబ్బున్న వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అమ్మోరు మా తల్లి అభయమీయవే, వేదవల్లి శ్రీలక్ష్మి కన్న బిడ్డ కడగండ్లను కడతేర్చుముదేవి, అమావాస్య జాబిల్లివి, ఆదిశక్తి రూపానివి. లక్ష్మీదేవి డబ్బున్న వాళ్ళింటికే వెళ్తుందని ఎవరు చెప్పారమ్మా? తనెప్పుడు ప్రేమ, వాత్సల్యం, నమ్మకం ఎక్కడుంటుందో అక్కడే ఉంటుంది. ఇంతకీ ఎవరండి మీరు? అమ్మా మీ తరపు బంధువులా ఏంటి? ఈవిడెప్పుడు చూడలేదు. నేను రావట్లేదని ఇందాక తిట్టుకున్నారు. వస్తేనేమో ఎవరనేసి అడుగుతున్నారు. మీరే కదా పెళ్లి కూతుర్ని రెడీ చేయాలని చెప్పారు. నేను అందుకే వచ్చాను. పెళ్లి కూతురు ఎక్కడా కనిపించడం లేదు. మీరు ఆ పార్లర్ నుంచి వచ్చారా? మరి 30,000 ఇస్తే గానీ రానని చెప్పారు. మరి ఎలా వచ్చారు? చాలా విడ్డూరంగా ఉంది. రాలేదంటే తిడతారు, వస్తే మాత్రం నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. సరే అమ్మా, మేమేమి అడగం. ముందు మీరు మేకప్ వేయండి. అంటే మేము చెప్పినంతే ఇస్తాం. 3,000 మీకు ఓకే కదా? మీరు ప్రేమగా ఎంతిచ్చినా తీసుకుంటాను. సరే సరే, అక్క ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళింది. రాగానే మీరు మేకప్ స్టార్ట్ చేదురు గాని. రండి. నమస్తే. మీరు మేకప్ చేయడానికి వచ్చారా? అవును. నువ్వు రెడీ అంటే మేకప్ స్టార్ట్ చేద్దామా? నేనెప్పుడూ రెడీ. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. మా చెల్లెళ్ళు తీసుకొచ్చారు. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ వాళ్లే చేశారు. ఆహా, కూర్చో. మెల్లగా, జాగ్రత్త.